సో మీరు అంటే లైక్ నాట్ ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ యువర్ సర్వే అండ్ మూవీస్ అండ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఏమన్నా లైక్ ఇంకేదన్నా లైక్ ఎన్జిఓ లాగానో, నాట్ ఎన్జిఓ పెట్టమని నేను అనట్లేదు, మీ థాట్స్ అండ్ అవన్నీ ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా ఉన్నాయి, యూత్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఏదన్నా ప్లాన్ ఉంది అంటే లైక్ యూత్ ని కానీ నేను ఎడ్యుకేషన్ ఆల్రెడీ కానీ? రైట్ పొజిషన్ లో ఉన్నానండి. దాన్ని రైట్ పొజిషన్ లో ఉన్నదాన్ని నేను ఆల్రెడీ చేయాలనుకునే చేస్తున్నాను. ఎందుకంటే ఈ పనులు చేస్తే మీరు గెలుస్తారు అని చెప్తే గట్టి పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఆ మంచి పనులు వాళ్ళ చేత చేపిస్తాను. ఆబ్వియస్లీ దేశానికి లీడర్స్ కి ఇస్తారు సజెషన్స్. అట్ ది సేమ్ టైం మేము ఒక అకాడమీ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు అవుదాం అనుకున్నటువంటి, లీడర్లు అవుదాం అనుకున్నటువంటి ఇట్స్ కైండ్ ఆఫ్ ట్యూటరింగ్. నేను ఒక్కడంటే దాంట్లో నేను ఒకటి ఫ్రంట్ ఫేస్ గా ఉపయోగిస్తాను. ఇప్పుడు ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ వన్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుని దాన్ని విల్ గివ్ ట్రైనింగ్ టు దెమ్. అలాగే ఎలా స్టేజ్ ఫీర్ ఉండకుండా మాట్లాడాలి, ఏం సబ్జెక్ట్స్ మీద ఎలా అడుగుతారు, అసలు మీకు ఇక్కడ డెమోగ్రఫిక్ ఎమోషన్స్ ఏముంటాయి మీ ఏరియాలో, పీపుల్ ఏం కోరుకుంటున్నారు లీడర్స్ నుంచి, మీరు ఎలా లీడర్ అవుతారు, ఈ కెరీర్ అంతా దాంట్లో ఎక్స్పర్టైజ్ ని వాళ్ళని పిలిపిస్తాం అన్నమాట. నేనేంటంటే ఒక ఫ్రంట్ ఫేస్ లాగా దాన్ని కన్సాలిడేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. సో యాక్చువల్లీ మీరు చెప్పింది ఓకే, పాలిటిక్స్ అండ్ బిజినెస్ వైజ్ యు ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ యువర్ సర్వీసెస్ అని ఫ్రీలాన్సర్ గా చేస్తామని అన్నారు. నేను అడిగేది ఏంటంటే లైక్ అంటే చారిటీ వైజ్ గా ఆర్ ఫ్యూచర్ లో ఆ ఉద్దేశం ఉందా ఏమన్నా, లైక్ ఫ్రీ సజెషన్స్ లైక్ పీపుల్? దీంతో పాటు ఇప్పుడు అకాడమీ అంటే డబ్బులు తీసుకొని ఆల్రెడీ డబ్బులు ఉన్న లేకపోతే ఎమ్మెల్యే చేసేది ఆపేసాడు. దాంతో పాటుగా మీకు ఇషా యోగా ఐడియా ఉందా? అవును. ఇప్పుడు ఇషా యోగాలో డబ్బులు తీసుకొని మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తారు. అంటే నేను యోగాలో 2 years ఉన్నాను, ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను, మామూలుగా యోగాలో డిప్లొమా చేశాను, అదే సో అలా చేశాను. సో ఆ ఇన్స్టిట్యూట్స్ అన్ని డబ్బులు తీసుకొని చేసి ఉంటే అట్ ది సేమ్ టైం విలేజ్ లో అదే మీకు యోగానో లేకపోతే ఇంకోటో మీకు ఫ్రీగా కూడా చేపిస్తారు. సో అట్లాగే నేను కూడా కొన్ని విలేజెస్ లో, కొన్ని మండలాల్లో కొంతమంది యూత్ ఎవరైనా చేయాలనుకున్నా వాళ్ళకి ఫ్రీగా చెప్దామని. ఫ్రీ అంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత తీసుకుంటారు. నా ఉద్దేశం ఫ్రీ అనే కాన్సెప్టే కరెక్ట్ కదని. ఎంతో కొంత అది 500 పే చేస్తారా, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే పే చేస్తారు. అలాగే ఇంటూ పర్సన్ సర్వీస్ కూడా అవుతుందా ఫ్యూచర్ లో, అవ్వచ్చా? లైక్ ఇప్పుడు ఒక సంథింగ్ లైక్ సజెషన్స్ ఫర్ ఫ్యామిలీ బిజినెసెస్, సజెషన్స్ ఫర్ అంటే భార్య భర్తలు గొడవలు వస్తాయి చెప్పేదా? బిజినెస్ అండి, నాన్ పొలిటికల్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇవే కదా, బిజినెస్ లే కదా. ఓకే. మన రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఫార్మాసిటికల్ లో కావచ్చు, ఫర్నిచర్ షాప్ లో కావచ్చు, ఎందుకు కస్టమర్ ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాడు, అలాగే ఎందుకు నేను ఇక్కడ వెంచర్ వేయాలా వద్దా. సో అన్ని కాన్సెప్ట్స్ నాన్ పొలిటికల్ మార్కెట్ 80% అండి. ఫస్ట్ లో చెప్పినట్టు పొలిటికల్ మార్కెట్ మీకు ఓన్లీ హైప్ ఉంది కాబట్టి కొన్నా కానీ మన దగ్గర అన్స్ట్రక్చర్డ్ గా ఉంది. అది ఎక్కడ సర్వే చేయించుకోకుండా ప్లాట్లు వేస్తున్నారు, ఎక్కడ సర్వే చేయించుకోకుండా కంపెనీ నడిపేస్తున్నారు. అసలు దాంట్లో ఒక ఫార్మాసిటికల్ కంపెనీ ఉంది, ఒక 1% ఎర్రర్ వచ్చినా కానీ మొత్తం టాబ్లెట్స్ అన్ని పోతాయి. బట్ ఆ ఎమోషనల్లీ వాళ్ళు అది తెలుసుకొని ఉండాలి ఎంప్లాయీస్ అందరికి. మీరు ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది, ఆ బ్యాచ్ మళ్ళీ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి, ఏం పర్లేదు. కానీ ఒక మిస్టేక్ జరిగితే కంపెనీ క్లోజ్ అయిపోద్ది. సో ఇవన్నీ ఇట్లోనే ఉంటాం. నాన్ పొలిటికల్ లోనే మేము వాంట్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ హోల్డర్ ఇన్ దిస్. ఓకే. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ 5 years వచ్చేసరికి ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఎవ్రీబడి ఇంటూ దట్. సో మీ సర్వే ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఎమోషన్స్ తెలియాలంటే ఫస్ట్ ఆబ్వియస్ గా దాని డేటా ఇన్పుట్ ఇస్తేనే డేటా సైన్స్ కానీ ఏదైనా ఇన్పుట్ ఇస్తుంది కదా. మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఆ ఇచ్చిన డేటా ప్రకారం ఏం చేయగలుగుతుంది. కానీ మీరు ఇలా కూర్చోనంటే మీరు అందరిలో ఎవరిని ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు అనేది సమ్వేర్ కూడా ప్రిడిక్టబుల్. బట్ యాక్యురేట్ గా రాకపోవచ్చు. హిట్ అవుట్ తోటి ఎవ్రీబడి విల్ కమ్ ఇన్ టు మోస్ట్ ఆఫ్ దెమ్. కొంతమంది అయినా ఇది బాగుంది, కిరణ్ గారు ఇలా అయిపోయారు, మనం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి చేద్దామని ఇప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటుంటారు. సో అలాంటి పోటీ వచ్చినప్పుడు మీరు అంటే అందరికీ డేటా సైన్స్ కానీ వాట్ ఎవర్ ఏ కానీ అన్ని ఇప్పుడు దే ఆర్ యూజింగ్. సో మీది ఎలా అవుట్ స్టాండింగ్ అవుతుంది? ఓన్లీ డేటా అంటే ఇప్పుడు వచ్చే నెంబర్ కి ఎమోషన్ ఉండదండి. బట్ ఆ నెంబర్ రావాలంటే ఎమోషన్ మీకు అర్థమైతే నాకు అర్థమైంది. ఇన్పుట్ మనమే ఇవ్వాలి కదా. ఇన్పుట్ మనం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు కదా అది ఇన్పుట్. దాని తప్పే ఉంది, చేసుకోవచ్చు. సో దానికి భిన్నంగా అవుట్ స్టాండింగ్ గా గోయింగ్ ఫార్వర్డ్ విజన్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే నేనేమి ఎవరికి అందరంత ఎత్తుకి వెళ్ళిపోవాలి, నా కాంపిటీషన్ ఉండకూడదు, అలాంటి థాట్స్. నా వర్క్ చేసుకుంటూ వెళ్తాను. నేను పొలిటికల్ నాన్ పొలిటికల్ మొత్తం చేయాలి మన కంపెనీ. అలాగే ఇండియా వైడ్ లో మనకు ఇక్కడ నిల్సన్ అనే కంపెనీ మనకు ఇండియాలో పెట్టుకొని కూడా చేస్తున్నప్పుడు మనం ఎందుకు నిల్సన్ లాగా లేకపోతే ఎందుకు గ్లోబల్ స్టేజ్ ఎదగకూడదు అనేది వేరే దాంతో ఉందని కదా ఫర్ రెఫరెన్స్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇందా చెప్పినట్టు అమలాపురానికి అమెరికాకి ఎంత ఉందో ఇక్కడ మనం చేయగలిగినప్పుడు అక్కడ ఈజీ కదా మనకు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, మనం ఎందుకు ఇక్కడ నుంచి గ్లోబల్ మార్కెట్ లో లేదా వెస్టర్న్ కంట్రీస్ లో మనం ఎందుకు చేయకూడదు? ఈ థాట్ లో చేస్తూ వెళ్ళవే. దానికి వేరే వాళ్ళకి కంటే మనం ఎంత దూరం ఉండాలి అన్నట్టు కాకుండా మనం వర్క్ చేసుకుంటూ గ్లోబల్ మార్కెట్ లో వెళ్ళాలి. నాకు నేచర్, లీవ్ ఇట్ టు నేచర్. మనం చేసుకుంటూ వెళ్తాం, మనం ఎక్కడ ఉంటే ఆ స్కోప్ ఉంది అంటే అదే